ధనుస్సు కుటుంబ జాతక ఫలాలు 2024 ఈ సంవత్సరం ప్రారంభం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే మూడవ ఇంట్లో శని ఉనికి తోబుట్టువులతో పరిస్థితులలో హెచ్చు తగ్గులు చూపుతుంది. నాల్గవ ఇంట్లో రాహువు మరియు 10వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కుటుంబ జీవితంలో పరిస్థితులు ఒడిదుడుకులకు గురవుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులను విస్మరించకుండా ఉండాలి మరియు మీరు మీ కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి. మీరు వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. మీరు కొన్ని గృహ ఖర్చులు చేయాలి, లేకపోతే పరిస్థితులు చెడిపోవచ్చు. ఫిబ్రవరి నెల మరియు మార్చి ప్రారంభంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు మరియు కుజుడు ప్రభావం మీ జన్మ చార్ట్ యొక్క 2వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇది మీ మాటల్లో చేదును కలిగిస్తుంది మరియు ఒత్తిడి మరియు ఘర్షణలు పెరిగే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు దానిని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. అయితే రాహువు ఇప్పటికే ఉన్న ఏప్రిల్ 23 నుండి జూన్ 1 మధ్య మీ 4వ ఇంట్లో కుజుడు సంచరించినప్పుడు ఈ కాలంలో కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది మరియు మీ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు. కాబట్టి మీరు ఆమె ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలి మరియు అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. మే తర్వాత బృహస్పతి జన్మ చార్ట్ యొక్క 6వ ఇంట్లోకి మారినప్పుడు కుటుంబ ఆస్తి కారణంగా వివాదాలు తలెత్తవచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో సహనం చూపవలసి ఉంటుంది.